రాజమండ్రి డాష్ డాష్ గ్యారేజ్. ఇదేంటి డాష్ డాష్ అనుకుంటున్నారా? ఎస్, నేను చెప్పేది మీరు వింటున్నది కూడా నిజమే. ఉభయ గోదావరి జిల్లాలంటే అన్నపూర్ణ అంటారు, అన్నం పెట్టేది, ఆకలి తీర్చేది. కానీ రాజమండ్రిలో మాత్రం ఉదయం టిఫిన్ దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు భోజనం వరకు కూడా ప్రతి ఒక్కటి కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, అలా అని చెప్పేసి వృద్ధులకు, వికలాంగులకు, మరొకరికి కాదండి, వయసులో ఉన్న యువకులకు కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేసి వాళ్ళని రకరకాలుగా తయారు చేస్తున్న మన రాజమండ్రి మరి డాష్ డాష్ గ్యారేజ్ అనొచ్చు కదా. అందుకు ఉదాహరణ మీరు చూడండి, స్థానిక కోటిపల్లి బస్టాండ్ జోడుగుళ్ళు అంటారు, అక్కడి నుండి నగరపాలక సంస్థ ప్రధాన ముఖద్వారం వరకు కూడా ఎంతమంది నిరాశ్రయులు లేదా యాచకులు ఉంటారో. వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. తినేసి, అంటే మనం ఏదైతే అన్నప్రసాదం, అన్నదానం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఫోటోలు ఫోజులు ఇస్తారు కదా మన పనోళ్ళు కొంతమంది. ఇవాళ అన్నదానం చేసేసాను 50 మందికి, ఏంటి అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళని సోమరిపోతులుగా మరొకరుగా తయారు చేస్తున్నారు. అన్నదానం చేయడం తప్పని చెప్పట్లేదు సార్, నేను చెయ్యండి, అపాత్ర దానం మాత్రం చేయకండి. అయితే వీటికి పరిష్కారం ఏంటి? ఎస్, ఒక పరిష్కారం ఉంది. అధికారులు వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్లతో పని చేయించండి. భోజనం ఎలాగో ప్రజలు పెట్టేస్తున్నారుగా, పని చేయించండి. రోడ్లు తుడిపించడమో, డ్రైనేజీలు తీయించడమో, ఏదో విధంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. శాలరీస్ అక్కర్లేదు, ఎందుకంటే భోజనాలు పెడుతున్నారుగా. ఎక్కడో ఒక చోట ఉండేలాగా ఏర్పాటు చేయండి. ఏదో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి చేయండి. గతంలో కంబల్ చెరువు జంక్షన్లో మేడ మీద నైట్ షెల్టర్ అని ఉండేది, ఉందో లేదో కూడా తెలియదు. ప్రజలు ఎలాగో పోషిస్తున్నారు వాళ్ళని. వాళ్ళకి ఏదైనా ఒక యావగేషన్ కలిగిస్తే తప్పుడు ఆలోచనలు, తప్పుడు పని చేయాలనే పరిస్థితి కానీ ఉండదనేది కొంతమంది విజ్ఞులైన వారి సూచన. సో రాజమండ్రి భవిష్యత్తులో ఎటువంటి నేరాలకు, ఘోరాలకు, అఘాయిత్యాలకు నిలయం కాకుండా ఉండాలంటే ఈ యాచక మాఫియా లేకపోతే నిరాశ్రయ మాఫియా వీళ్ళని అరికట్టకపోతే చాలా పెద్ద మూల్యమేది చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారులు బహుపరాక్ గతంలో 30 పైన క్రిమినల్స్ వీళ్లలో గుర్తించారు మీరే. మరి ఇప్పుడేం చేస్తున్నారు? కాస్త ఆలోచించండి, జాగ్రత్త తీసుకోండి. ఇక అన్నప్రసాద వితరణ చేసే మహానుభావులకు శతకోటి వందనాలు. మీరు 10 మంది కడుపు నింపుతున్నారు. మీ సంకల్పం చాలా గొప్పది. అది అపాత్రదానం అవుతుంది. ఎక్కడికక్కడే సగం సగం తినేసి పడేయడం వల్ల ఎలకలు పెరిగిపోయి సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు మన సొమ్ముతో, అదే మనం కట్టిన పన్నులతో చేసిన బ్యూటిఫికేషన్ కాస్త బుగ్గిపాలైపోతుంది. ఏదో ఒక చోట ఫుడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసి ఎవరికి కావాల్సిన ఫుడ్ అక్కడ తీసుకునేలా ఏర్పాటు చేశారంటే మీరు చేసిన దానికి కూడా అర్థం ఉంటుంది. అంతేగాని ఫస్ట్ ఒకడు వస్తాడు, ఓ పట్ల చెల్లిపోతాడు, ఇంకొకటి వస్తాడు, ఇంకో పట్ల వేస్తాడు, అయిపోయిన తర్వాత ఒకరికి 4-5 సార్లు భోజనం అనేది అందుతుంది. టిఫిన్ కూడా సుమారు అదే పరిస్థితి, రాత్రి భోజనం కూడా అదే పరిస్థితి. అదంతా తింటే పర్వాలేదు, వృధా అయిపోతుంది సార్. కాస్త ఆలోచించండి, దీనికి పరిష్కారం ఆలోచించండి. అందరినీ ఒకే చోట జమ చేసి అక్కడే భోజనం అక్కడే ఏర్పాటు చేసేలా ఉంటే గనక అక్కడే మీరు పెట్టుకెళ్ళి పెట్టండి. అన్నప్రసాదం వృధా కాదనేది మా భావన. ఇది కేవలం అన్నదాతల పట్ల గౌరవంతో చెప్పింది. నిరాశ్రయులు వేరే విధంగా మారకుండా వారు ఒక బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేదే తప్ప మరొకటి కాదని, అనవసరపు కామెంట్లు చేయొద్దని విజ్ఞులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాం. మీ VSB టీవీ సురేష్.